శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. త్రిపతాకం, అర్ధపతాకం, మయూరం, అర్ధచంద్రం. సరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం చెప్పే మన ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్. ఇవాళ అయితే మేము ఒక న్యూ ప్లేస్కి వెళ్తున్నాం. కొత్తగా ఇక్కడ రీసెంట్లీ పెట్టారు. అదేంటంటే డైనోసార్ మండి. సో అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ ఎలా ఉంటుందో, అంబియన్స్ ఎలా ఉంటుందో అవంతా చూపిస్తాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఓకే మేడం, ఖర్చు తీసుకోండి. కొత్తగా హైదరాబాద్ లో సరైనట్ మండి కూడా ఎత్తారు. సరైనట్ మండి చాలా దూరమే అంటే అవునా? అన్నిటికన్నా ఇందాక మై నేమ్ ఈస్ నేహాంత కృష్ణారెడ్డి. చెప్పమ్మా. ఆ మండి అక్కడ చూసాం అబ్బా. ఇందాక ఎక్కడ చూసాము? ఇందాక నాకు తెలియదు. ఇప్పుడు మామూలు హోటల్కి వెళ్ళిపోతుంది. ఇంకా అయితే కార్ తెలుసు, కార్ ఎగురితే అవి మనకు కనబడతారు కదా. ఇప్పుడు కారు ఎగరాలా? కార్ ఎగురితే అక్కడ డైనోసార్ బొమ్మ ఉంటుంది కదా. మేము ఫ్లైట్ లో వెళ్తాం. డైనోసార్ హోటల్ చింపు నేను రాత్రి బొబ్బట్లు ఇక్కడే ఉన్నాం. అవునా? ఇక్కడ ఇదంతా వరకు ఖాళీగా ఉండేది స్వీటీ. ఇప్పుడు ఇదంతా టిఫిన్లు, కూల్ డ్రింక్స్. ఇదిగోనండి, ఇక్కడ మేము డైనోసార్ మండి అన్నాం కదా, వచ్చేసామండి. అంటే అక్కడ బోర్డు అయితే డైనో మండి అని పెట్టారు. లోనకైతే వచ్చాము. చాలా బాగుందండి, డీసెంట్గా అయితే ఉంది. ఇది ఈ మధ్యనే రీసెంట్గా పెట్టారంట. ఇదివరకు అయితే మోరు ఉండేదటండి, ఇక్కడ మోరు ఉండేదంట. స్వీటీ ఒకసారి వచ్చినప్పుడు మోరు ఉండేదమ్మా, ఇప్పుడైతే లేదు. ఇది రీసెంట్గా పెట్టారైతేనే. ఇది నిహాంత్ చూసేటట్టండి. ఇది డైనోసార్ ఉంది కదా, ఇది బిల్డింగ్ పైన బుర్ర ఏదో పెట్టారట. డైనోసార్ అంటుంటే స్వీటీ చూసిందటండి. చూసి అవును డైనోసార్ మండి ఇలాగ ఉంది ఇది అని అనుకొని నా బర్త్డేకి వెళ్దాము అని చెప్పి
చిప్పిస్ బాయ్ మేము వెళ్తున్నాం. నేహాంతో జాన్వితో అయితే చాలా చాలా ఆనందం అయితే స్పెండ్ చేశారండి. వాళ్ళకి బాగా నచ్చేసింది. ఇక్కడ ఇదిగో డ్రాగన్ సింహాసనం ఒకటి ఉంది, అదొకటి చాలా బాగా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెస్టారెంటు. అలా కింద కూర్చుంటేనే కొంచెం ఆడికి ఇష్టం అనమాట. అలాగ కింద మండీలో కింద కూర్చుని తినేలాగా. అదిగో మేమైతే వచ్చేసాము. గదులు గదుల్లాగా ఉంటాయండి, కర్టన్స్ అవి ఉంటాయి. ఇదిగోనండి, ఇక్కడైతే మేము ఫుడ్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాము. అది ఇంకా తేవాలి కదా, తెచ్చేలోపు ఈ పిల్లలైతే ఆడుకుంటున్నారండి. నేహాంతో చూడండి, నేహాంతో వాళ్ళ డాడీ వాళ్ళు అలాగా పడుకున్నాడు. కానీ చాలా ఆటలు అయితే ఆడతాడండి ఇప్పుడు. తుప్తావడా వాడికి చేప అంటే ఇష్టం కదండి, అరేబియన్ ఫిష్ అంట. అది ఫస్ట్ అయితే అది ఆర్డర్ పెట్టాము. సూప్స్ అనుకున్నాం కానీ సూప్స్ అయితే ఏవీ లేవంటండి. ఇంకా ఆర్డర్ పెట్టింది ఇంకా రావట్లేదు అంటాను. మారం చేసాడండి. ఈలోగా స్వీట్ అంది ఏదైనా ఆడుకోండి వస్తుంది అనేసరికి అంగండి ఆటలో చూసారా, చెయ్యమా ఆడికి బలం ఎంత ఉందో, నీ బలం ఎంత ఉందో చూపించు అని అన్నాము. అంటే ఇంకా ఆడుతున్నాడు అనమాట అండి నాతోటి, వాళ్ళ తాతతోటి, జాన్వితతోటి ఇంకా అలాగ ఆటలు అయ్యి ఆడుతున్నాడు అనమాట. అది వచ్చేదాకా, ఫిష్ వచ్చేదాకా అన్ని ఆటల్లో పెట్టామన్నమాట. మా చింపుయే తగ్గేస్తున్నాడు. అబ్బా అమ్మో, తాతే ఓడిపోయాడు. నేను ఒక్కదాన్ని ఓడించాను.
ఈ పక్క తిరిగండి. ఇదిగోనండి ఫిష్ అయితే వచ్చేసింది. నిహాంత్కే ఇష్టం కదా, ఎక్కువ నిహాంత్నే తినమన్నామండి. హర్ష అయితే ఫిష్ తిండు, మిగిలిన వాళ్ళు అందరం తింటాం. కొంచెం కొంచెం పీసులు తీసుకుని తింటున్నామండి. ఎక్కువ నిహాంత్ కంటే ఈ ఫిష్ చాలా ఇష్టం అనమాట. అరేబియన్ ఫిష్ అంటే ఇది. వీడు అపోలో ఫిష్ ఒకటి బాగా తింటాడండి, ఈ అరేబియన్ ఫిష్ ఒకటి బాగా తింటాడు. ఈ మండీలోనే ఇలాగా ఉంటాయని ఆడికొక ఫీలింగ్ అండి. ఇంక మామూలు రెస్టారెంట్కి రానివ్వడు. తర్వాత తంగిడి కబాబ్స్ అంట, అవి కూడా పురమాయించారు. ఇంకా అయితే నేను తినలేదండి. నేను మా వారు అయితే ఫిష్ తిన్నాము. ఇవి కబాబ్స్ అయితే, ఈ తంగిడి కబాబ్స్ అయితే జాన్వితాకి హర్షకే బాగా ఇష్టం అనమాట. ఒక 4 చెప్పింది, ఇంకా మేమైతే తినలేదు. వాళ్ళే తిన్నారండి. స్వీటీ, హర్ష, జాన్విత, నిహాంత్ కూడా ఫిష్ తిన్నాడు. మేము కూడా ఫిష్ తిన్నాం అనమాట. తర్వాత అయితే ఇంకొండి మండి బిర్యానీ, ఒక ప్లేట్ అయితే చికెను, ఒక ప్లేట్ అయితే మటను చెప్పింది. హర్షకి మటన్ అంటే చాలా ఇష్టం అండి. ఆ మటను ప్లేట్ అయితే వాళ్ళ దగ్గర ఉంది, చికెన్ ప్లేట్ అయితే మా దగ్గర ఉంది. మామూలుగా నేను కొంచెం, నాకు ఎక్స్ట్రా ప్లేట్లో నేను వేసుకొని కొంచెం పీస్ వేసుకొని నేను సపరేట్గా తింటున్నానండి. వాళ్ళేమో ఇంకో మా జాన్వితకైతే ఎంత ఇష్టం అండి ఆ చికెన్ బిర్యానీ. నేహాంత్ ఏమో ఆ చేప తినేసేసి, నేహాంత్తో ఇంకా చేప తినేసి ఇంకా బిర్యానీ అది అసలు ఏం తినలేదండి. మేము ఇంకా ఆ బిర్యానీ అయి తినేసాక ఆప్రికాట్ డిలైట్ స్వీటు పురమాయించింది. ఆ స్వీట్ కూడా తెచ్చారు, అది కూడా తింటున్నాం అనమాట అండి. ఇంక అస్తమాటును నిహాంత్ ఏం చేసాడు, అక్కడ డ్రాగన్దే అక్కడ డైనోసార్ బొమ్మ ఉంది కదండి, ఇంకా దాని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ స్విచ్ ఉంటుంది, ఆ స్విచ్ వేస్తే అది అరుస్తుంది అనమాట. ఇంక అస్తమాటు మా దగ్గరికి రావటం, మళ్ళీ వెళ్ళటం, అక్కడ స్విచ్ చేయడం, ఆ అరుపు వినేసాక మళ్ళీ వచ్చేయడం, ఇంకా అలా చేసాడండి. మొత్తం మీద బిర్యానీ అయితే తినలేదండి, ఆడు ఫిషే తిన్నాడనమాట. ఇది కొత్తగా పెట్టారంటండి, కానీ ఫుడ్ అయితే మట్టుకి చాలా బాగుంది. ఈ మండే అయితే JNTU మెట్రో స్టేషన్ దగ్గర అండి, నిజాంపేట దగ్గర అనమాట. ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే, హైదరాబాద్ వాళ్ళు అవి చూస్తున్నట్లయితే, ఈ లోకల్లో వాళ్ళు అవి చూస్తున్నట్లయితే వాళ్ళకి యూజ్ అవుద్దని చెప్పి చెప్తున్నానండి. మేము సో ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు మా ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ప్లీజ్ మా మమ్మీని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. మేమైతే ఇలాగ డైనోసార్ మండీకి అయితే వెళ్ళామండి. మాకైతే నచ్చింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.